వెల్కమ్ టు అగ్మాక్స్. వ్యవసాయ రంగంలో సీడ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ రైతుల సాగు విధానాన్ని పూర్తిగా కొత్త దిశకు తీసుకెళ్తున్నాయి. ఇప్పటి వరకు విత్తనంపై ఉండే కోటింగ్ కేవలం రక్షణ కోసం మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు సీడ్ కోటింగ్ టెక్నాలజీ పూర్తిగా మారిపోయి విత్తనానికి అవసరమైన పోషకాలు, బయోస్టిమ్యులెంట్లు, శ్రమను తగ్గించే మైక్రో ఆర్గానిజంలు, మొలక వేగాన్ని పెంచే పదార్థాలు ఆల్ ఇన్ వన్గా విడుదల చేసే అధునాతన లేయర్గా అభివృద్ధి చెందుతోంది. ఈ కొత్త కోటింగ్ వల్ల విత్తనం నేలలో పడిన వెంటనే మంచి నీరు గ్రహించగలదు. నేలలో ఉండే హానికరమైన ఫంగస్, బ్యాక్టీరియా, పురుగుల దాడి నుంచి కాపాడబడుతుంది. సీడ్ కోటింగ్లో డస్ట్ తగ్గడం, కోటింగ్ బాగా అంటుకోవడం, మైక్రోప్లాస్టిక్ రహిత బయోడిగ్రేడబుల్ పదార్థాలు ఉపయోగించడం వల్ల పర్యావరణం దెబ్బతినకుండా వ్యవసాయం ముందుకు సాగుతుంది. ముఖ్యంగా మిలికిన్ తయారు చేసిన మిల్లీసోలం, మిల్లీఫుసన్ వంటి ప్రత్యేక కోటింగ్లు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ విత్తనానికి సమానంగా చేరేలా చేసి రైతుల పెట్టుబడి తగ్గించేలా మరియు ఫలితం మెరుగయ్యేలా పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత్లో బయోటెక్ సీడ్స్ వ్యవసాయ రంగంలో విప్లవమే సృష్టిస్తున్నాయి. ఇవి జెనెటిక్ ఇంజనీరింగ్, జీనోమ్ ఎడిటింగ్, మార్కర్ అసిస్టెడ్ సెలక్షన్ వంటి శాస్త్రీయ పద్ధతుల ద్వారా రూపొందించడం వల్ల అధిక దిగుబడి, రోగాలకు గట్టి నిరోధకత, ఎండ, ఉప్పదనం, భూస్ఖలనం వంటి కఠిన పరిస్థితుల్లో కూడా నిలబడే శక్తి పెరుగుతుంది. సాంప్రదాయ విత్తనాలతో పోలిస్తే బయోటెక్ సీడ్స్ వాతావరణ మార్పులకు వేగంగా అనుగుణంగా మారి రైతులకు 20 నుంచి 30% వరకు అధిక దిగుబడి ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇటీవలి కాలంలో విత్తనాల ప్రైమింగ్ టెక్నాలజీలో ఎన్నో కొత్త రకాల వినూత్న పరిజ్ఞానాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వాటిలో మొదటి ప్లాస్మా ప్రైమింగ్. ఈ విధానంలో ప్రత్యేకమైన ప్లాస్మా చికిత్స విత్తనాలపై చేయబడుతుంది. దీని ప్రభావంతో విత్తనం నీటిని పీల్చుకునే శక్తి గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా మొలక వెలువడే వేగం 17 నుంచి 25% వరకు ఎక్కువగా ఉంటుంది. ఇది నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంతో ఉపయోగం. రెండవది నానో ప్రైమింగ్. ఈ విధానంలో సూక్ష్మ నానో పార్టికల్స్ను విత్తనాలపై ఉపయోగించడం ద్వారా విత్తనాల జీవశక్తి మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా ఎండ, ఉప్పదనం వంటి ప్రతికూల పరిస్థితులను కూడా 13 నుంచి 14% వరకు మెరుగ్గా తట్టుకునే సామర్థ్యం ఏర్పడుతుంది. వర్షాభావ ప్రాంతాల్లో పంట నష్టాన్ని తగ్గించడంలో ఇది పెద్ద సహాయాన్ని అందిస్తోంది. ఇక మూడవది ఏఐఎంఎల్ ఆధారిత సీడ్ అనాలిసిస్. ఆధునిక కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ఉపయోగించడం వల్ల విత్తనాల నాణ్యత, స్వచ్ఛత, వ్యాధుల గురించి చాలా ఖచ్చితంగా, అంటే 90% కంటే ఎక్కువ యాక్యురసీతో చేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల రైతులకు ఉన్నత నాణ్యత గల విత్తనాలు చేరే అవకాశం పెరుగుతుంది. అలాగే మార్కెట్లో నకిలీ మరియు నాసిరకం విత్తనాల అమ్మకం తగ్గుతుంది. ఈ సీడ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత సమస్యలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అధిక దిగుబడి దిగే రకాలతో పంట ఉత్పాదకత పెరగడంతో భూమిపై ఒత్తిడి తగ్గుతుంది. మైక్రో ప్లాస్టిక్ రహిత కోటింగ్లు, బయోడిగ్రేడబుల్ పదార్థాలు ఉపయోగించడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రసాయనాల వాడకం తగ్గుతుంది. భారతదేశంలో ACSEN, అగ్రిసైన్స్ వంటి సంస్థలు 60 మందికి పైగా శాస్త్రవేత్తలతో అత్యాధునిక పరిశోధనలు చేసి భారత రైతుల వాతావరణానికి తగ్గట్టు ఉత్తమమైన, అధిక దిగుబడి, రోగ నిరోధక సీడ్ రకాలను అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా రైతులకు అందిస్తున్నాయి. సీడ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ వ్యవసాయంలో కొత్త దశ ప్రారంభించాయి. మెరుగైన మొలక, శక్తివంతమైన విత్తనాలు, ఎక్కువ దిగుబడులు, తక్కువ ఖర్చు, పర్యావరణానికి రక్షణ, ఇవన్నీ రైతుల భవిష్యత్తు వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, సుస్థిరంగా మారుస్తున్నాయి.